సర్వాంగాసనం. ఈ సర్వాంగాసనం ఎలా వేయాలి, ఎవరు వేయాలి, వేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ముందుగా మనం ఇలా కాళ్ళు ముందుగా చాపుకొని శవాసనంలోకి పడుకున్న తర్వాత ఈ 2 కాళ్ళని అలా పైకి లేపుతూ మన 2 చేతులతో మన నడుము సాయంతో ఇలా పైకి లేపితే ఇలా స్ట్రైట్గా ఉండడానికి రావాలి. మన గడ్డం ఏదైతే ఉందో అది చెస్ట్కి తగలడానికి ట్రై చేయొచ్చు. బాగా చేయగలిగిన వాళ్ళు ఈ 2 చేతులు ఇలా నేలపైన ఆనిస్తే సరిపోతుంది. సో ఇంకా బెటర్మెంట్గా రావాలంటే ఈ 2 చేతులు తీసుకొని తన వీపుకి ఆనిస్తూ ఈ 2 కాళ్ళను స్ట్రైట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇది చేయడం వల్ల ఖచ్చితంగా మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇది నెక్కి ఆపరేషన్ అయిన వాళ్ళు, నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది అవాయిడ్ చేస్తే బాగుంటుంది.